హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్విఆర్ వీడియోస్. ఈ వీడియోలో మనము బావమరదళ్ళ ప్రేమ అనే కథలో ఎపిసోడ్ 1ను తెలుసుకోబోతున్నాం. అనగనగా మా ఊరిలో నేను నాకో బావ, వాడిని నాకు ఎలాగైనా అంటగట్టాలని మా ఇంట్లో వాళ్ళ ప్లాన్. లైఫ్లో ప్రతి విషయాన్ని లాంగ్ డిస్టెన్స్లో చూసి ప్లాన్ చేసే నాకు కనీసం ఏ కర్రీ తినాలో కూడా క్లారిటీ లేని మా బావ మీద కొంచెం కూడా మంచి ఒపీనియన్ లేదు నాకు. సీరియస్ రిలేషన్షిప్ అంటే సీరియస్గా ఉండడమే అని వాడి ఫీలింగ్. అలాంటోడు నాతో లైఫ్ లాంగ్ కలిసి ఉంటాడా అని నాకు అనుమానంతో కూడిన భయం. దొరికిన వాళ్ళని దొరికినట్టుగా ఆట పట్టించడం నా పని అయితే, దారిన పోయే దానయ్య సహాయం అడిగితే కాదనకుండా సహాయం చేయటం మా వాడి హాబీ. అందరి మీద అభిమానం, నా మీద మాత్రం ఏదో అనవసరమైన కోపం. టాంబాయ్ క్యారెక్టర్ నాదైతే కామ్సెంట్ క్యారెక్టర్ వాడిది. కానీ కోపం వస్తే వాడిని భరించడం చాలా కష్టం. వాడిని ఎలా నా వాడిలా చూడాలన్నా అస్సలు ఇంట్రెస్టే రావడం లేదు. వాడికి 3 lakhs శాలరీ, కోట్లలో ఆస్తులు, అదే అనుకుంటా వాడి పొగరు. కానీ వాటికి భిన్నంగా వాడికి దానగుణం కూడా కొంచెం ఎక్కువే. కొన్ని మంచి గుణాలు ఉన్నా కూడా వాడంటే నాకు చాలా భయము. అలానే వాడి మీద నాకు ప్రేమ లేదని చెప్పలేను. వాడంటే నాకు భయం అని చెప్పడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో మొదటి కారణం, వాడు అమ్మాయిలకి ఆమడ దూరం. కానీ నన్ను మాత్రం మ్యాన్ హ్యాండిల్ చేయడంలో ఫస్ట్ ఉంటాడు. నన్ను తప్ప మరే అమ్మాయిని చెయ్యి తాకడు కాదు కదా, కనీసం పక్కన కూడా నించోడు. నాతో మాత్రం కొంచెం బాగానే ఉంటాడు. అది నా మీద ప్రేమతో అలా ఉన్నాడా, లేక నన్ను ఏమైనా అబ్బాయి అనుకుంటున్నాడేమో తెలీదు. నాకు క్లారిటీ లేకుండా కన్ఫ్యూజ్ చేయడం అంటే వాడికి మహా ఆనందం. వాడికి నేనంటే ఎంత ఇష్టం అంటే కరెక్ట్గా అర్ధరాత్రి 2 గంటలకు కాల్ చేసి రోజు జరిగింది చెప్తూ ఉంటాడు. వాడిది అదేం టైమో నాకు అసలు అర్థమే కాదు. లిఫ్ట్ చేయకపోతే తెల్లారేసరికి 100కి పైగా మిస్డ్ కాల్స్ ఉంటాయి. అందుకే చచ్చినట్లు కాల్ లిఫ్ట్ చేయడం అలవాటు చేసుకున్నా. నేను పుట్టగానే నన్ను తగులుకున్నాడంట. హాస్పిటల్లో నర్సు నేను పుట్టిన వెంటనే ఏడవట్లేదు అని టెన్షన్గా కొడుతుంటే మా వాడు నన్ను నెమ్మదిగా గిల్లి మరీ ఏడిపించాడట. దానికి అందరూ నవ్వుకున్నారట మా వాడి ప్రేమ చూసి. నాకు ఇప్పటికీ ఏ యాంగిల్లోనూ వాడిలో ప్రేమ కనిపించలేదు, కోపం తప్ప. నా ప్రాణానికో రాక్షసుడు వాడు. ఈ రాక్షసుడు కనీసం స్కూల్లో కూడా నన్ను వదలలేదు. అప్పుడు వాడు 5th క్లాస్, నేను 2nd క్లాస్. మా అమ్మ నేను లంచ్ బాక్స్ తినట్లేదని, టీచర్స్ కూడా నా చేత తినిపించలేక చేతులెత్తేసారని తెలిసి, ప్రపంచంలో నేను భయపడేది వాడికి మాత్రమే అని లంచ్ బాక్స్ నాకు తినిపించే బాధ్యత వాడికి అప్పగించింది మా అమ్మ. వాడు మాత్రం ఆ బాధ్యత ఎంత చక్కగా తీసుకున్నాడంటే నా చేత వాడి బాక్స్ కూడా తినిపించేంతగా. కారణం వాడంటే నాకు భయం. మా వాడికి నేను అంత భయపడడానికి గల కారణం కూడా ఉంది. అదేంటంటే వాడి ఫిజిక్. మా బావ ఫిజిక్ చెప్పలేదు కదూ, హృతిక్ రోషన్ కి కజిన్ బ్రదర్ లా ఉంటాడు, పిల్లి కళ్ళేసుకొని. ఇప్పుడు వాడేమో 6 feet, నేను కనీసం 5 feet ఉన్నానా అని నాకే డౌట్. పాపం అయినా మా వాడు అలానే అడ్జస్ట్ అయిపోతున్నాడు. బీటెక్ చదవకుండానే వాడితో నా పెళ్లి అయిపోవలసిన టైంలో వాడి మంచితనమో నా అదృష్టమో గాని వాడే తనకు బీటెక్ అయ్యే వరకు పెళ్లి చేసుకోను అని అందరి ముందు చెప్పి పక్కకు తీసుకెళ్లి, దయచేసి అన్ని ఎగ్జామ్స్ సప్లీ లేకుండా సింగిల్ అటెంప్ట్ లో పాస్ అవ్వవి అని నాతో చెప్పాడు. ముఖ్యంగా M1 ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్ లోనే పాస్ అయితే కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి చేసుకుంటా అని ముద్దిచ్చి మరి ప్రామిస్ చేశాడు. మా వాడి ముద్దంటే హాలీవుడ్ రేంజ్ లో అనుకుంటారేమో, ఒక చిన్న పాపకి వాళ్ళ డాడీ ఇచ్చే ముద్దు లాంటిది. అంతకు మించి ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు వాడి నుండి. మా వాడు టెక్నాలజీలో మాస్టర్ చేసిన మా రిలేషన్స్ లో కనీసం ఫస్ట్ స్టాండర్డ్ కూడా దాటలేదు. వాడు ఇంత సైలెంట్ గా ఉన్నా వాడు చేసిన ఒక వైలెంట్ పని నాకు మాత్రమే తెలుసు. అప్పటిదాకా కేవలం హీరో ఫిజిక్ తోనే టెన్షన్ పెట్టేవాడు. ఒకరోజు వాడి హీరోయిజం చూపించడం కోసం వాడు చేసిన పని, నాకు ఆ పనిలో నాకు నా బావకి హెల్ప్ చేసిన నా కాలేజీలో బెస్ట్ ఫ్రెండ్ అయిన సుస్మితకు ఈ రోజుకు ఆ పని తలుచుకున్న భయమే. మా బావ మరదల బంధం యొక్క సరదాలు కూడా తెలియని మా బావ వాడు ఫ్రెండ్ కి ప్రేమ పెళ్లి చేశాడు. పైగా పారిపోయి వచ్చిన వాళ్ళ పెళ్లి. అబ్బాయి బాగా రిచ్, అమ్మాయి మిడిల్ క్లాస్. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదని మా బావ వాడి దోస్తులు కలిసి వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి చేశారు. మా బావ వాడి ఫ్రెండ్స్ అబ్బాయిని ఎత్తుకొచ్చారు. మా వాడు అమ్మాయిని దాచే బాధ్యత నాకు ఇచ్చాడు. ఏనాడు
ఒక పీరియడ్ కూడా బంకు కొట్టడం రాని నన్ను సుస్మితని అర్జెంటుగా రా అని కాల్ చేస్తే కాలేజీలో పర్మిషన్ దొరకకపోయినా వాడి స్వార్థం కోసం, అతి ముఖ్యంగా వాడి ఫ్రెండ్ పెళ్లి కోసం మా ఇద్దరి చేత కాలేజీ కూడా దూకించాడు. సుస్మిత రూమ్ లో కంబైన్ స్టడీస్ అని ఇంట్లో చెప్పి 2 రోజులు ఆ అమ్మాయిని అతి కష్టంగా దాచాము. వాళ్ళ పెళ్లి అయ్యే వరకు సుస్మితకు నాకు రన్నింగ్స్, జంపింగ్స్, హ్యాండింగ్లే. గుండె జారిపోయింది ఆఖరికి. వాడి ఫ్రెండ్స్ లో ఒక్క అమ్మాయి కూడా లేకపోవడం వల్ల నా కర్మకొచ్చింది. ఆ వణుకుతో వారం రోజులు కాలేజీ కూడా వెళ్ళలేదు. తర్వాత చల్లగా సుస్మితని నన్ను ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్లి ఈవినింగ్ దాకా ఇష్టమైనవన్నీ కొనిచ్చి మేం చేసిన హెల్ప్ కి రుణం తీర్చుకున్నాను అన్నాడు ఆ రాక్షసుడు. అప్పుడే సుస్మిత నాతో అంది, ఇప్పుడే ఇలా ఉన్నాడు, నీ లైఫ్ లోకి వస్తే అంత రన్నింగ్లు చేజింగ్లే అయిపోతుందేమో, జాగ్రత్త అని హెచ్చరించింది. అప్పుడే నా గుండెల్లో థండర్ స్టోరీ మొదలయ్యింది. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ ఇంకా అయిపోలేదు. మా వాడి గురించి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.